ఆయన చేసిన మంచి పనులు ఏంటో తెలుసా సార్? నాకు తెలుసు ఆయన చేసిన మంచి పనులు. చీరలు పంచి పెట్టడం, ఏదైతే చెప్పులు పంచి పెట్టడం, ఇవి కాకుండా రగ్గులు పంచి పెట్టడం, ఆర్గానిక్ మామిడి పనులు పంచి పెట్టడం, ఒక 4 కుంకి ఏనుగులు తీసుకురావడం సార్. వాటల్లో ఒకటి గుడ్డిది, ఒకటి పిచ్చిది, 2 మాత్రం లవ్ బర్డ్స్. ఇవి సార్ ఆయన చేసింది. కానీ మనం మాత్రం ఓజీ సినిమా అంటా పోతా ఉన్నాం సార్. ఓజీ ముఖ్యం సార్ మనకి. రాష్ట్రంలో సమస్యలు ముఖ్యం లేదు, దేనికి లేదు సార్. ఆయన మాత్రం అన్ని గాలికి వదిలేసి ఓజీ అని చెప్పి తల్వార్ ఒకటి తీసుకొని తిప్పుకుంటా ఏం సందేశం ఇస్తున్నారు సార్ రాష్ట్ర ప్రజలకి? ఒక డిప్యూటీ, ఆయన సినిమా నటుడు అయితే అయ్యి ఉండొచ్చు సార్, కానీ ఒక డిప్యూటీ, ఏదైతే డిప్యూటీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, డీసీఎం గా పనిచేసి అతను కత్తి తీసుకొని ఇలా తిప్పుకుంటూ తిరుగుతా ఉన్నాడు. ఆయన యొక్క ఉన్మాద సేన కొంతమంది కుర్రాళ్ళు వీధుల్లో పడి కత్తులు తీసుకొని తిప్పుతా ఉన్నారు. రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం? ఆయనేమో పనులు వేసుకొని సైలెండర్లు తీసేసి తిప్పాలి అని చెప్పి సైలెన్సర్లు తీసేసి పోవాలి, అప్పుడే కదా లోపల ఉండే తగ్గేది అంటాడు. వాళ్ళ యొక్క ఉన్మాద సేన కొంతమంది ఏమో కత్తులు పట్టుకొని అలాగే తిరుగుతా ఉన్నారు. ఇది రాష్ట్రానికి ఈరోజు మనం నేర్పిస్తున్నటువంటి సంస్కృతి. ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్కృతి. నిజంగా రాష్ట్ర పౌరుడిగా నేనైతే సిగ్గుపడుతున్నాను సార్. రాష్ట్రంలో సమస్యలను గాలికి వదిలేసి ఏం సార్ నాగబాబు గారు అసెంబ్లీలో గలమెత్తారా?